జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అనంతరం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన 2019 ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అధిష్టానం కూడా ఇదే ఆలోచనతో ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కు మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి గోదావరి జిల్లా ఓటర్లే ముఖ్య కారణం. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతో అక్కడ ఓటర్లంతా తెలుగుదేశానికే ఓటు వేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందోనని ఇప్పుడు అందరిలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి 2014 ఎన్నికల ముందే అప్పట్లో పదవుల కోసం కాదు, ప్రశ్నించడం కోసమే అని చెప్పిన ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. మిత్రపక్షాల పేరుతో బీజేపీ, టీడీపీలకు పవన్ కళ్యాణ్ ప్రచారకర్తగా పనిచేశారు. స్వల్ప మెజారిటీతో చంద్రబాబుకు సీఎం పీఠం దక్కడానికి ఆయన సహకరించారు. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. ఏపీలో టీడీపీ తీరును పలువురు విమర్శిస్తున్నారు. అందులో బీజేపీ నేతలు కూడా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో పవన్ కళ్యాణ్ కూడా తప్పుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. గత 2009లో ఏపీలో త్రిముఖ పోరు సాగింది. ఫలితాలు ఆనాటి వైఎస్ కి సానుకూలంగా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే వస్తే ఏమవుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రధానంగా చంద్రబాబుకు తలనొప్పులు తీసుకొస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు కాపు సామాజిక వర్గం అండగా నిలిచింది. రిజర్వేషన్లు, రుణాలు ప్రకటించినప్పటికీ ఫలితాలు వచ్చే అవకాశం లేదు. చంద్రబాబుకు గత ఎన్నికల్లో అండగా ఉన్న కీలకమైన సామాజిక వర్గం దూరం అయితే ఆయనకు కష్టాలు తప్పవు. మరోవైపు అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొద్దిగా చీలే అవకాశం ఉంది. తద్వారా వైసీపీకి కూడా నష్టం వస్తుంది. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు ఆశలకు గండిపడడం ఖాయమనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేస్తాననడంతో ఎక్కడి నుంచి చేస్తారన్నది ఓ చర్చగా మారింది. విజయవాడ నుంచి పవన్ పోటీ చేయాలని ఇప్పటికే జనసేన పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచే పోటీ చేయాలి, అది కూడా రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడ నుంచి పోటీ చేస్తే ఈ రాష్ట్ర రాజకీయాల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుకనే పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా విజయవాడ నుంచే పోటీ చేయాలి. పోటీ చేస్తే మేమందరం కూడా భారీ మెజార్టీతో రాష్ట్ర చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ వైఖరి తెలుగుదేశం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలన్నీ చంద్రబాబు సర్కారుకు ఇబ్బందికరంగా ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల వంటి వ్యవహారంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దాంతో జనసేన వచ్చే ఎన్నికల నాటికి పచ్చకండువాలకు దూరంగా జరుగుతుందనే వాదన బలపడుతోంది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దానికి అద్దం పడుతున్నాయి.